ఏంటండి తాట ఊడేలా కోటింగ్ ఇచ్చినా దయ్యం వదలలేదా? చెప్పులు చీపుర్లు కాపలా పెట్టుకున్నారు. అంటే సెక్యూరిటీ మధు, లోపల దయ్యం పోయింది, భయం ఇంకా పోలా. ఆహా, నిజమా? అయినా అప్పుడే పడుకుంటే ఎలాగండి? ఈ టైంలో చల్లటి గాలిలో ఎవ్వరూ లేని ప్రదేశాల్లో చీకట్లో అలా బండి మీద షికారుకెళ్ళి సినిమాకెళ్తే ఉంటుంది. సూపర్ అండి. చెట్లు, చీకటి, దయ్యాలు. రండి సినిమాకెళ్దాం. రండి రండి అంటుంటే అదే. ఏంట్రా తొక్కడం? ఇలా తొక్కితే ఇంటికెళ్ళేసరికి అర్ధరాత్రి అవుతుంది. స్పీడ్ పెంచరా. స్పీడ్ పెంచడానికి ఇదేమన్నా కారా? నా కాళ్ళు, పైగా చెప్పులు కూడా లేవు. ఓ చెప్పులు కొనివ్వండి, అప్పుడు స్పీడ్ పెంచబో చూడండి. చెప్పులా? సరే చూస్తలే పద. పద్మా రా. నమస్తే అమ్మా, బాగున్నారా? బాగున్నాను గాని ఈ నెల వడ్డీ ఎప్పుడు ఇస్తావు? 2 రోజుల్లో ఇచ్చేస్తానమ్మా. కుదరదు, నాకు ఇప్పుడే కావాలి. అరే లేవమ్మా, 2 రోజుల్లో ఖచ్చితంగా ఇస్తాను. అర్థం కాలేదా? సరే. అవును, చెప్పులు చాలా బాగున్నాయే. ఎంత కొన్నావమ్మా? 500 అమ్మా. 500? అలాగా, సరే. నీ చెప్పులు తీసి ఈ కవర్లో పెట్టు. ఇలా ఇవ్వు. రే సుబ్బా, పోనీరా. నా చెప్పులు 2 రోజులు వడ్డీ ఇస్తానన్నావుగా, అప్పుడు ఇస్తాలే. అప్పటిదాకా నా దగ్గర భద్రంగా ఉంటాయి. పదరా. పోనీరా, చూస్తామే. అలాగే అమ్మా. అమ్మా నా చెప్పులు. చెప్పులు పోనీరా. అలాగే అమ్మా. అమ్మా, ఆ చెప్పులు మీకు సరిపోవు కదమ్మా? నీకు సరిపోతాయి కదరా. నాకా? నాకా? అవునరా, నీకే. చెప్పులిస్తే స్పీడ్ పెంచుతానన్నావు కదా. ఆడవాళ్ళ చెప్పులు నేనేలా వేసుకుంటానమ్మా? అయ్యో, అప్పుకి ఆడ మగ ఉందా? లేదమ్మా. మరి చెప్పులకి ఆడ మగ ఏంట్రా? వేసుకో. వేసుకోరా. తొక్కు తొక్కు, స్పీడ్గా తొక్కరా. అయ్యో కర్మ కర్మ. పోయి పిసినారు దాని చెప్పులు అడిగాను చూడు, నా చెప్పుతో నన్ను కొట్టుకోవాలి. ఛీ కర్మ. రేయ్, స్పీడ్ పెంచరా. నువ్వు గనక స్పీడ్ గా తొక్కితే మిర్చి ఇప్పిస్తా. నిజమా అమ్మా? అవునరా, నువ్వు తిన్నంత మిర్చి ఇప్పిస్తా. అయ్యి బావోయ్, చూడండి. మిర్చి మిర్చి మిర్చి. ఆ గుడ్ల గురవయ్య దగ్గర. అలాగే అమ్మా. గుడ్ల గురవయ్యా, ఇట్రా. నమస్కారం అమ్మా. నమస్కారాలు చాలు గాని 3 నెలల నుంచి వడ్డీ ఇవ్వట్లేదు. ఏం చేస్తున్నావు? అది క్షమించండి అమ్మా, వచ్చే నెల తప్పకుండా కట్టేస్తాను. ఏంటి నీ సమాధా? అమ్మా మరి లేకపోతే నీ ఇష్టం వచ్చినట్టు ఇవ్వటానికి అదేమన్నా ముష్టి అనుకున్నావా? వడ్డీ
నాకిప్పుడే వడ్డీ మొత్తం కావాలి. కొంచెం అర్థం చేసుకోండి అమ్మా. మీ దగ్గర అప్పు తీసుకొని సంవత్సరం దాటిపోయింది. ప్రతి నెల టైం కట్టేసేవండి. ఈ 3 నెలల నుంచి బిజినెస్ డల్గా ఉండడం వల్ల కట్టలేకపోయినమ్మా. ఆహా, మరి ప్రతి నెల కరెంటు బిల్లు కరెక్ట్ గా కడుతున్నావా? కడుతున్నానమ్మా. మరి ఫోన్ బిల్లు? కడుతున్నానమ్మా. మరి గ్యాస్ బిల్లు, వాటర్ బిల్లు, పాల బిల్లు, కేబుల్ బిల్లు అన్ని కరెక్ట్ కడుతున్నావా? కడుతున్నావా? కడుతున్నానమ్మా. మరి ఆ బిల్లులు టైంకి కట్టి నా వడ్డీ కట్టకపోవడం ఏంటి? అంటే నేనేమి అన్ననే కదా, నేనేమి చేయలేననే కదా? చే అలా ఎందుకు అనుకుంటానమ్మా. కాకపోతే మా అమ్మాయి కాన్పుకి వచ్చింది. దాంతో కొంచెం ఖర్చులు పెరిగాయి. మా ఆవిడకేమో ఆరోగ్యం బాగాలేకపోతే ఆపరేషన్కి ఒక 50 ఖర్చు అయిందమ్మా. దాంతో చేతిలో డబ్బులు మొత్తం ఖర్చు అయిపోయిందమ్మా. దానివల్లే వడ్డీ ఇవ్వలేకపోయాను. వచ్చే నెల ఖచ్చితంగా ఇచ్చేస్తానమ్మా. సరే, అలాగే వచ్చే నెల ఇద్దు గాని. ఒరే సుబ్బా, అమ్మా. పట్టుకోరా, దిగుతా. అలాగే అమ్మా, దిగండి. రే సుబ్బా, అమ్మా. ఆ గుడ్లన్నీ తెచ్చి రిక్షాలో పెట్టు. అలాగే అమ్మా. ఎందుకమ్మా? ఒరే బాబు, బిల్లు టైంకి కట్టకపోతే ఫీజు పీకుతారు కదా, అలాగే వడ్డీ కట్టకపోతే ఈ అనసూయ పరువు కట్ చేస్తుంది. నువ్వెప్పుడు వడ్డీ కడతావో అప్పుడొచ్చి ఈ గుడ్లు తీసుకెళ్ళు. అమ్మా అమ్మా, మీకు దండం పెడతానమ్మా. మీ దగ్గర తీసుకున్న 1,00,000 అప్పుకి 1,00,000 పైగానే వడ్డీ కట్టానమ్మా. నా పరిస్థితులు బాగోలేక ఈ 3 నెలలు కట్టలేకపోయాను. ఈ ఒక్కసారి వదిలేయమ్మా. అమ్మా, ఈ గుడ్లు తీసుకెళ్తే నా వ్యాపారం ఆగిపోద్దమ్మా. నలుగురిలో నా పరువు పోద్దమ్మా. నా కుటుంబం అంతా వీధిన పడుతుందమ్మా. నా భార్య పిల్లలతో సహా ఆత్మహత్య చేసుకోవాల్సి వస్తుందమ్మా. అయితే హాయిగా చావండి. రేయ్, పద 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 పద. అలాగే అమ్మా. ఆ గుడ్లు ఇచ్చేయమ్మా. మీరు దండం రే రే పెడతానమ్మా. సుబ్బా, గురవయ్యా, నేను ఒక్క గుడ్డు కూడా వాడుకోను. నువ్వు వడ్డీ ఇచ్చిన మరుక్షణం నీ గుడ్లన్నీ నీకు ఇచ్చేస్తాను. ఈలోపు పగిలితే మాత్రం నాకు సంబంధం లేదు. అమ్మా, అమ్మా, పదరా. అమ్మా, అలాగే అమ్మా. పదరా సుబ్బా, తొందరగా. ఆ గుడ్లు ఇచ్చేయమ్మా. అమ్మా, నీ దండం పెడతానమ్మా. పదరా అమ్మా, అలాగే అమ్మా. తల్లి, నా గుడ్లు ఇచ్చేయమ్మా. అమ్మా అమ్మా. రేయ్ సుబ్బా, గుడ్లు భద్రం, జాగ్రత్త. అలాగే అమ్మా. పాపు ఇదిగా. ఏ లతా, శిరీష, రంగా, బద్రి. వస్తున్నామమ్మా. ఏంటమ్మా? ఏంటమ్మా ఎన్ని గుడ్లు తీసుకొచ్చావు? కొంప తీసి ఆ గాలి పంపు షాప్ తీసేసి కోడిగుడ్ల షాప్ పెడతావా? అయ్యో లేదురా, అవన్నీ తర్వాత చెప్తాను గాని. ఏ లతా, శిరీష, లోపలికెళ్ళి గుడ్లు పెట్టండి. ఊరకండి అత్తయ్య గారు, మేమెలా గుడ్లు పెడతాము? అవును, మేమేమన్నా కోళ్ళమా బాతులమా గుడ్లు పెట్టడానికి? ఏడ్చారులే, నేను గుడ్లు పెట్టమన్నది మిమ్మల్ని కాదే. ఈ గుడ్లు లోపల పెట్టండి అన్నాను. ఇంతకీ ఈ గుడ్లు ఎందుకు తెచ్చినట్టమ్మా? అది ఇంకా తెలియలేదా? ఈ గుడ్ల సొన నా ఫేస్ కి రాసుకుంటే ప్రపంచ సుందరితో నేను పోటీ పడేంత అందంగా వస్తానని. గుడ్డు కాక చంపుతా. నాకే అత్తయ్య గారు నా కోసమే ఈ గుడ్లు తీసుకొచ్చారు. వీటన్నిటినీ పగలగొట్టి ఒక బకెట్లో పోసి ఆ సొనతో స్నానం చేసి డైరెక్ట్ గా అలా వెళ్ళి పెన మీద కూర్చో. 5 అడుగుల ఆమ్లెట్ తయారవుతుంది. దరిద్రం కూడా వదిలిపోతుంది. మరి లేకపోతే ఏంటే? మీకోసం గుడ్లు ఎందుకు తెస్తానే? అవును, అత్తయ్య గారు తెచ్చింది నా కోసమే అక్క. ఎందుకో? బలం లేక చేతులు పైకి లేస్తున్నాయి కదా, అందుకే. ఉదయం 10 గుడ్లు, రాత్రి 10 గుడ్లు తింటే అజీర్తి చేసి అడ్డం పడుకుంటాం. ఆపరేషన్ చేసి ఫ్రిడ్జ్ లోంచి బ్రెడ్ తీసినట్టు పొట్టలోంచి గుడ్డు తీస్తారు.
ఓ 3 నెలలు బెడ్ రెస్ట్, నాకు పీడ వదిలిపోతుంది. మరెందుకు తెచ్చినట్టమ్మా? ఆ గుడ్ల గురవయ్య 3 నెలల నుంచి గుడ్లు పెట్టడం లేదు. ఏంటి? చిచ్చి, అయ్యో ఛ, అదేరా వడ్డీ కట్టడం లేదు. దీని భాష నాకొచ్చేసింది. అందుకనే వాడి గుడ్లన్నీ తీసుకొచ్చేసాను. ఇవి కోడి గుడ్లు అనుకున్నాను అత్తయ్య గారు. వాడి గుడ్లా? ఛీ, 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 నడవయ్, నడవయ్. వాడి గుడ్ల అంటే వాడు పెట్టిన గుడ్లు కాదే, వాడి దగ్గరున్న కోడి గుడ్లు అన్నీ తెచ్చాను అని. ఇదిగో జాగ్రత్తగా తీసుకెళ్లి లోపల పెట్టండి. ఒక్క గుడ్డు పగిలినా ఫైన్ వేసేస్తాను. అస్సలు పగలనివ్వం అత్తయ్య గారు. ఏమండి, మీరక్కడే నిలబడండి. రంగ హాల్లో నిలబడతాడు, శిరీష కిచెన్ లో నిలబడుతుంది. ఎందుకో? నేను జాగ్రత్తగా గుడ్లు మీకు విసురుతాను, మీరు రంగకి విసిరండి. రంగ ఏమో శిరీషకి. మీ ఇద్దరిని నేను విసురుతాను. హే, జాగ్రత్తగా విసిరమంటే జాగ్రత్తగా లోపల పెట్టండి అని. అర్థమైందా? అలాగే అత్తయ్య గారు. ఏంటి గుడ్లు పగిలి కొడుతున్నా? మీరేగా ట్రే తీసుకువెళ్ళమన్నారు. గుడ్లు ఉంటే ఎలా తీసుకెళ్ళను అత్తయ్య గారు? అందుకే గుడ్లు కింద పడేసి అయ్యో, ట్రే తీసుకెళ్తాను. చంపుతాను. ఛీ, ట్రే తీసుకుని వెళ్ళమంటే అర్థం ఏంటంటే గుడ్లన్నీ పగలగొట్టేసి ఖాళీ ట్రే తీసుకుని వెళ్ళడం కాదే, గుడ్లతో పాటు ట్రైన్ తీసుకెళ్తాం. అర్థమైందమ్మా, మేము చూసుకుంటాం కదా. అరే రారా, ఏయ్ పట్టుకో. సరే సరే, మధు ఎక్కడ్రా? అది అత్తయ్య గారు. సర్లే, ముందు గుడ్లు లోపల పెట్టండి. సరే, సరే. ఏయ్, అలాగే. తీసుకెళ్ళిపో. లోపల పెట్టు. పట్టుకో. అయ్యో. ఏంటమ్మా మీరనేది? మీరు అనసూయం గారు కోడలా? అవునండి, వడ్డీ డబ్బులు ఇవ్వలేదని మా అత్తయ్య గారు మీ గుడ్లు తీసుకెళ్లారని తెలిసొచ్చాను. ఏ గుడ్లు సరిపోలేదమ్మా? ఇంకా ఏం తీసుకెళ్ళడానికి వచ్చారు? ఏం మిగిలిందని వచ్చారు? అయిపోయిందమ్మా, మీ అత్తయ్య గారు చేసిన పనికి నా పరువు మొత్తం పోయింది, ఉన్న ఆధారం కూడా పోయింది, బతకాలని ఆశ కూడా పోయింది. మా అత్తయ్య గారు ఎంత పిసినారో తెలుసు. వడ్డీలు వసూలు చేయడంలో చాలా కఠినంగా ఉంటుందని తెలుసు. దానికోసం ఎంతకైనా తెగిస్తుందని తెలుసు. ఇన్ని తెలిసి ఆవిడ దగ్గర అప్పెందుకు చేశారండి? బుద్ధి లేక తల్లి. అప్పు తప్పు అని చెప్పడం లేదు. మా అత్తయ్య గారు లాంటి ఆవిడ దగ్గర చేయడం తప్పు అంటున్నాను. తప్పని తెలిసినా తప్పలేదు తల్లి. అప్పటికి వడ్డీలు కడుతూనే ఉన్నాను. కూతురు పెళ్లి కోసం తీసుకున్న 1,00,000 రూపాయలకి 1,50,000 దాకా వడ్డీ కట్టాను. నా పరిస్థితి బాగోక గత 3 నెలలుగా కట్టలేకపోయాను. అప్పు కోసం నా ఇల్లు తాకట్టు పెట్టుకున్నా బాధపడేవాడిని కాను. వడ్డీ కింద నా గుడ్లన్నీ తీసుకెళ్లారు. నా పొట్ట కొట్టినందుకే బాధపడుతున్నానమ్మా. బాధపడకండి. వడ్డీ రూపంలో మిమ్మల్ని ఎంతగా పీల్చి పిప్పి చేసిందో నాకు అర్థమైంది. ఇప్పుడు మీకు న్యాయం జరగాలి. దానికి ఒకటే మార్గం. ఏంటమ్మా అది? ఉండండి, ముందు ఈ డబ్బులు తీసుకోండి. ఎందుకమ్మా? తీసుకోండి చెప్తాను. అలా గనుక మీరు చేశారంటే పోగొట్టుకున్న గుడ్లతో పాటు మీరు కట్టిన అక్రమ వడ్డీ కూడా కొంత వసూలు చేసుకోవచ్చు. నా పాలిడి దేవతలా వచ్చావమ్మా. ఇప్పుడు అనసూయం దగ్గరికి వెళ్ళి నువ్వు చెప్పినట్టే చేస్తాను. జాగ్రత్త అండి. ఏమాత్రం ఇది అబద్ధం అని తెలిసినా మొదటికి మోసం వచ్చే అవకాశం ఉంది. అస్సలు తెలియను తల్లి. సరే, వెళ్ళిరండి. అలాగేనమ్మా. అమ్మా, ఆ, 2 రోజుల్లో ఆ గుడ్ల గురువై వచ్చి వడ్డీ డబ్బులు కట్టలేదనుకో, ఏం చేస్తావు? ఈ గుడ్లు మొత్తం అమ్మేస్తా, నా వడ్డీ ఖాతాలో జమేసుకుంటా. కానీ ఇవి కొని వెదవెవడున్నాడు అత్తయ్య గారు? నువ్వు ఉన్నావు కదక్కా. నోర్మి ఉడతలు పట్టిదానా. ఆయన మురిగిపోయిన గుడ్లు నేనెందుకు కొంటానే?
ముఖానికి రాసుకోడానికి అక్క. చంపుతా. ఏయ్, ఇంత ఫ్రెష్ గా ఉంటే గుడ్లు ఎందుకు మురిగిపోతాయే? గుడ్ల మీద కోడి పొదగకపోతే మురిగిపోతాయి కదా అత్తయ్య గారు. అవునమ్మా, కోడి బదులు ఎవరో ఒకరు పొదగండి, లేకపోతే అమ్మగారికి చాలా లాస్ వస్తుంది. రే నోర్మి, ఆమ్, పొదగడం అంటే వాటి మీద ఎక్కి పడుకోవడం కాదురా. మా ఆవిడని చూసావుగా, 100 లడ్డూలు కలిపి చేసిన తిరుపతి లడ్డులా ఉంటుందిరా. వాటి మీదకి ఎక్కిందనుకో వేస్ట్ అవడం పేస్ట్ అవడం తప్ప ఒక్క గుడ్డు కూడా మిగిలేదురా గూట్లే. అమ్ము వద్దులే. అవరే సుబ్బా, అమ్మా ఇదిగో తీసుకెళ్ళి అమ్మి. ఆవిడనెవరు కొంటారమ్మా? ఏ, చంపుతా బండ వెధవా. ఏయ్, అమ్మ మంది లతరే కాదురా, ఈ గుడ్లని ఆ, వెంటనే తీసుకువెళ్ళి అమ్ముకురాపో. రేపు వచ్చి అతను వడ్డీ ఇస్తే అమ్మా? వాడి బొంద 3 నెలల నుంచి ఇవ్వలేని వాడు 2 రోజుల్లో ఎలా ఇస్తాడ్రా? అంతగా ఇస్తే రేపు కోళ్ల ఫారానికి వెళ్ళి మురిగిపోయిన గుడ్లు తెచ్చిచ్చేద్దాం. అలాగే అమ్మా. ఇన్ని గుడ్లు నేను ఒక్కడనే అమ్మడానికి నేను వస్తానులేరా. ఆ? ఆ, ఆ? అమ్మడానికి అవసరం లేదు సార్. మరి మీరు రిక్షా దొక్కితే చాలు, ఆ, వెనక కూర్చొని నేను అమ్మేసుకుంటాను. చంపేస్తా పుట్టిన సన్ను. పై. అమ్మా, ఏం రంగా పిలిచావా? అయ్యో నేను కదమ్మా. అత్తయ్య గారు బయట నుంచి గుడ్ల గురవై పిలుస్తున్నాడు. అమ్మా, మ్మ్. ఏంటి గురవయ్య ఇంటికొచ్చావు? ఇదిగో, నువ్వెంతగా బతిమిలాడినా నా మనసు కరగదు. నేను నీకు గుడ్లు ఇచ్చే ప్రసక్తే లేదు. ఇక నువ్వు వెళ్ళొచ్చు. వడ్డీ కట్టినేవరా అమ్మా? ఆ? ఏంటేంటి, నువ్వు వడ్డీ కడతావా? అవునమ్మా, 3 నెలల వడ్డీ కట్టేస్తానమ్మా. ఆ? నిజమా? అవునమ్మా, కావాలంటే చూడండి, ఆ? ఆ, ఇదిగో లెక్క పెట్టుకోండి. మ్మ్హ్మ్. అవును, ఇందాక వచ్చినప్పుడు 2 రోజుల దాకా దొరకవని చెప్పావు. ఇప్పటికిప్పుడంటే ఎలా వచ్చాయి? అదో సీక్రెట్ అమ్మా, చెప్పకూడదు. ఆ? సీక్రెట్టా? అదేంటో చెప్పకపోతే నేను గుడ్లు ఇవ్వను. చెప్తే అసలు ఎవరమ్మా, అందుకే నేను చెప్పను. ఆ, ఇంత పట్టు పడుతున్నాడంటే పెద్ద సీక్రెటే అయి ఉండాలి. ఎలాగైనా తెలుసుకోవాలి. చూడు గుడ్ల గురవయ్యా, ఆ సీక్రెట్ ఏంటో చెప్తే వడ్డీలో ఓ 5 రూపాయలు తగ్గిస్తాను. ఆ? 5 రూపాయలే? అయితే చెప్పేస్తానమ్మా. చెప్పు 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 చెప్పు. ఏం లేదమ్మా, ఆ. నేను గుడ్లు కొన్న ఆ కోళ్ల ఫారం ఓనరు ఆ. ఆ గుడ్లు తిరిగి ఇచ్చేస్తే నాకు 1,00,000 రూపాయలు ఇస్తానమ్మా. 1,00,000 రూపాయలా? ఎందుకు? ఆ కోళ్ల ఫారం యజమాని యొక్క వజ్రాల ఉంగరం కోళ్ల దానాలో పడిపోయిందట. అక్కడున్న కోళ్లలో ఏదో కోడి ఆ ఉంగరం మింగేసిందటమ్మా. అంటే మీరు తెచ్చిన గుడ్లలో ఏదో గుడ్లో ఆ వజ్రాల ఉంగరం ఉన్నట్టేగా. దాని విలువ 5 లక్షలటమ్మా. అందుకే నాకు 1,00,000 రూపాయలు ఇస్తా అన్నాడు. 5 లక్షలే? ఓ, ఎంతైనా నువ్వు అదృష్టవంతుడు గురవయ్యా. ఏది నా వడ్డీ డబ్బులు ఇవ్వు. ఇదిగోనమ్మా. అత్తయ్య గారు, ఏంటి? అంటే మీరు ఒప్పేసుకుని ఆ. ఆ డబ్బు అతని దగ్గర తీసేసుకున్నారనుకోండి, ఆ గుడ్లు అతనికి ఇవ్వాల్సి వస్తుంది. ఆ. అలా చేస్తే గుడ్లతో పాటు 5 లక్షల వజ్ర పుంగరం కూడా అతనికే వెళ్ళిపోతుంది. ఓ, మరి కొంచెం అంటే ఆ గుడ్లన్నీ మనమే ఉంచుకున్నామంటే ఆ 5 లక్షల ఉంగరం మనదే అవుతుంది. కరెక్ట్ గా చెప్పారు. మరి దానికి ఒప్పుకుంటాడంటావా? అబ్బా, మోసం చేయడం మీకు నేను చెప్పాలి అత్తయ్య గారు. ఆ, ఇదిగో గురవయ్యా, గురువారం పూట తీసుకున్న గుడ్లైనా చిల్లి గవ్వైనా
ఎవ్వరికి తిరిగివ్వనని గురువాయూరప్పకి మాటిచ్చాను. ఇదిగో కావాలంటే నీ 3 నెలల వడ్డీ క్యాన్సిల్ చేస్తున్నాను. ఇక నువ్వు వెళ్ళొచ్చు. కుదరదమ్మా. కావాలంటే ఇంకో నెల వడ్డీ ఎక్కువ తీసుకోండి. నా గుడ్లు నాకు ఇవ్వండి. చెప్తే అర్థం కాదా? అమ్మ ఆ గుడ్లు ఏమనంటుందంటే ఆ గుడ్లని అమ్మ సొంత బిడ్డలా చూసుకుంటుందని. దైవంలా ఆరాధిస్తుంది. ఉంగరం నొక్కేయడానికి ట్రై చేస్తుందని నేను నోరు మీద కర్రీ సన్నాసి. ఇదిగో గుడ్ల గొరవయ్యా, నీ వడ్డీ తీసేయడంతో పాటు ఇంకో 10,000 ఇస్తాను. తీసుకుని సైలెంట్ గా వెళ్ళిపోవాలి. కుదరదు. ఇంకో 10,000 అడిగితే ఇస్తారనుకుంటున్నావు కదా? అడుగు అడుగు, ఇస్తారు ఇస్తారు. అడుగు అడుగు అడుగు. ఒరే పంది కుక్క! కష్టం అమ్మా. సర్లే, మొత్తం ఇంకో 20,000 ఇస్తాను. మాట్లాడకుండా అలా వెళ్ళిపోవాలి. సర్లే, ఇదిగో మొత్తం 20,000 తీసుకుని మాట్లాడకుండా వెళ్ళిపో. అలాగే. మీరు ఇంతగా అడుగుతున్నారు కాబట్టి, మీరు బాగా తెలుసు కాబట్టి కాదనలేక తీసుకుంటున్నానమ్మా. వస్తానమ్మా.